అనంతమైన ఓ శక్తి భూమిపైకి దిగి వచ్చి మానవాళికందించెను యోగం. అహింస మార్గమే ఎంచి శ్వాసస్త్రమే సంధించి మానవాళికందించే ధ్యానం. కఠినమైన మార్గాన్ని సులభముగా మార్చివేసి జగతికందజేసిన మహర్షి. నీ జన్మయే మహోదయం, సాధనకై సాగుతాములే అనుక్షణం. నీరే నీరే మా దిక్సూచి, అహింసా జగతే సాధించి ఈ భువినే స్వర్గంగా మలిచి ప్రతి వ్యక్తిని ధ్యానిగా చేసి. జయ హో పత్రిజీ, ధ్యాన హింసా జగత్ సాధించి మీరనుకున్న కలలన్నీ నెరవేర్చి నిలిపేము నిరతము నీ స్ఫూర్తి. మాదాక ధ్యానాన్ని చేర్చావుగా, శ్వాసే గురువన్నావుగా. వేవేల హృదయాల్ని తడిమావుగా, గ్రామాలు దేశాలు తిరిగావుగా. అహింసే ధర్మమని నినదించినావు, మైత్రేయుడవు నీవు. సదా సత్యమే మాకు బోధించగా బ్రహ్మర్షివైనావు. ప్రతి క్షణమును ప్రజాహితముకై జీవించిన మహాయోగి. నీ సేవకే నీ కరుణకే ప్రణమిల్లే మానవాళి. నీరే నీరే మా దిక్సూచి, అహింసా జగతే సాధించి ఈ భువినే స్వర్గంగా మలిచి ప్రతి వ్యక్తిని ధ్యానిగా చేసి. జయ హో పత్రిజీ, ధ్యాన హింసా జగత్ సాధించి మీరనుకున్న కలలన్నీ నెరవేర్చి నిలిపేము నిరతము నీ స్ఫూర్తి. మేము చిత్తూరు నుంచి వచ్చాము. నేను 2016లో మెడిటేషన్లోకి వచ్చాము. జీతవనంకు మామూలుగా సంవత్సరంలో 3-4 రోజులు సంక్రాంతి సంబరాలు కావచ్చు, సమ్మర్ క్యాంపు కావచ్చు, బాల ధ్యాన వికాస్ ప్లస్ అమరోత్సవాలు కావచ్చు. కానీ ఇంకా మాకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు వస్తూనే ఉంటాం. ఇక్కడ పత్రిజీ గారి గురుస్థాన్ కానీ, అమరజ్యోతి పిరమిడ్ కానీ, క్రిస్టల్ పిరమిడ్ కానీ, భగవద్గీత ప్రాంగణం కానీ, ఇక్కడ ఎక్కడ కూర్చున్నా మనము ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రభాకర్ వాళ్ళ కుటుంబ సభ్యులు మనకు టయానికి అన్నప్రసాదాలు అందిస్తూ అందరికీ సేవ చేసుకుంటూ చాలా అందరికీ సౌకర్యంగా చూస్తారు. ప్రతి ఒక్కరిని వాళ్ళ బంధువుల్లాగానే చూస్తారు. వాళ్ళు ఎవరిని వేరేగా చూడరు. ఇక్కడ వచ్చి అందరూ ధ్యానం చేసుకోవాల్సిందే వాళ్ళ విజ్ఞప్తి. ఇక్కడ చాలా బాగుంటుంది మెడిటేషన్ చేస్తే. అందరూ వచ్చి నాతో పాటు ఇంకా గుంతకల్ నుంచి సార్ వచ్చిన్నారు, ఆయన ఇంకా కొంతమంది ఇక్కడ వచ్చి మెడిటేషన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. గురుదేవులకు నమస్కారం. నా పేరు రామతులసి, మాది వచ్చేసి నంద్యాల దగ్గర మద్దూరు గ్రామము. మేము ఇది రావడం థర్డ్ టైము. ఇక్కడ వచ్చేసి సంక్రాంతి సంబరాలకు ఇది అమరోత్సవాలకు మాత్రం ఫస్ట్ టైం రావడం. అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎనర్జీస్ కానీ బాగున్నాయి. టిఫిన్ పరంగా ఫుడ్ పరంగా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ చూడాలని మరీ కోరుకుంటున్నాము.
థ్యాంక్ యూ మాస్టర్స్. दोस्तों सभी को प्रणाम. मैं डॉक्टर जीवनधर केतपनवर फ्रॉम कर्नाटका, चिक्कोडी कर्नाटका. प्रभाकर, सुधाकर, ये दोनों मेरे मित्र 2011 में पत्रेसर हुबली आए थे. तब ये दोनों वहाँ उस प्रोग्राम में आए थे और सुधाकर की उत्सुकता को देखकर मैं इन दोनों को पत्रेसर को मैंने इंट्रोड्यूस किया. तो पत्रेसर ने इन दोनों को सुधाकर के आंखों में आंखें डालकर बहुत देर तक देखते रहे और प्रभाकर को बोले कि पूरे आंध्रा में तेरा नाम हो जाएगा. और उसके बाद यहाँ आता रहा हूँ और यहाँ सुधाकर समाधि कल 3 घंटे के ध्यान और आज सुबह 4 घंटे के ध्यान. एक अद्भुत अनुभव मास्टर्स. मुझे यहाँ ग्रुप मेडिटेशन चल रहा था भगवद गीता हॉल में, लेकिन मुझे अंदर से लगा कि यहाँ जाओ बैठो, तो यहाँ आके बैठा. 4 घंटे हो गए मास्टर्स. बहुत अद्भुत अनुभव और बहुत ही अद्भुत शक्ति क्षेत्र हो जाएगा ये मास्टर्स. एक ही बात कहना चाहता हूँ, पत्रेसर का सपना है कि ध्यान जगत, शाकाहार जगत और पिरामिड जगत, यदि आप किसी भी गांव के, किसी भी शहर के, किसी भी देश के हो, यदि आप ये तीनों एक ही जगह एक कैसे मैनिफेस्ट हुए हैं अगर आप देखना चाहते हैं तो आपको जेतवनम आना ही चाहिए. भविष्य का ध्यान जगत, शाकाहार जगत और पिरामिड जगत कैसा रहेगा अगर आपको इसको फिजिकली एहसास करना है तो जेतवनम आ जाइए. यहाँ आपको एक पिरामिड नगर कह सकते हैं आप. अभी तो 84 से ज्यादा पिरामिड आए हैं, 108 पिरामिड आने वाले हैं एक ही जगह में. तो पिरामिड कैसे कैसे यूज किया जा सकता है इन फ्यूचर, यहाँ उन सब का आपको नक्शा मिलेगा. और यहाँ ये अद्भुत प्लेस है. जो भी मांसाहारी हैं यहाँ टिक ही नहीं सकते, किसी न किसी बहाने वो यहाँ से निकल ही जाएंगे. यहाँ हाल्ट कर नहीं सकते, ऐसी एनर्जी है यहाँ. और इवन तो जो भी मांसाहारी हैं यहाँ आकर अगर वो ठान लेते हैं कि आज से मैं निश्चित रूप से शाकाहारी हो जाऊंगा, तो उनको रहने की एनर्जी यहाँ मिल जाएगी. ऐसा अद्भुत प्लेस है मास्टर्स शाकाहार का. तो इसलिए कह रहा हूँ शाकाहार जगत कैसा रहेगा ये देखने के लिए आना चाहते हैं इन फ्यूचर डायमेंशन, 5th डायमेंशन में जीने वाले. तो यहाँ आकर ये तीनों महसूस करें, ये मेरा विनम्र निवेदन है. थैंक यू. నా పేరు లక్ష్మీదేవి. నంద్యాల దగ్గర బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి వచ్చాము. ఇది రెండోసారి ఇక్కడ జైతవనం రావడము. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ధ్యానానికి కూడా మంచిగా ఉంది. ఇప్పుడు ధ్యానంలో కూర్చోంటే మంచిగా కుదిరింది. ఇక్కడ సేవ కూడా చేసాము నిన్న నైటు. చాలా బాగుంది. నా పేరు శిరీష, మాది ముద్దునూరు అండి. నేను ఇక్కడికి రావడం సెకండ్ టైము. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది, ప్రశాంతమైన వాతావరణము. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అన్ని చోట్ల మనమే పోయి ఫుడ్ తెచ్చుకుంటాం, కానీ ఇక్కడ మాత్రం బంతి భోజనాలు పెడతారండి, చాలా బాగుంటుంది. సంక్రాంతి సంబరాలు కూడా అలా అంతమందికి అంతే ఫెసిలిటీ ఇచ్చినారు. ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఇక్కడ పరిస్థితికి తగ్గట్లు బాగుందండి. వాతావరణం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చని ప్రకృతి, ఈ పంట పొలాల మధ్య చాలా ఆనందంగా ఉంటుందండి. ఇక్కడ మెడిటేషన్ కూడా చాలా మందికి బాగా కుదురుతుంది. నాకు కూడా బాగా కుదిరిందండి. వీరభద్రరావు, మేము పెద్దాపురం నుంచి వచ్చామండి. మేము ధ్యానంలోకి వచ్చి 4 years అయింది. ఇక్కడ
జాతవనం పిరమిడ్లోకి వచ్చాం. మేము 4 మాస్టర్స్ వచ్చాం. ఇక్కడ చాలా చక్కటి వాతావరణం, ఎందుకంటే మంచి మెడిటేషన్ చేయడానికి అనువైన ప్లేసు. అలాగే వేవ్స్ కూడా ఇక్కడ మనకి కాస్మిక్ ఎనర్జీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఇక్కడ పిరమిడ్స్ కానీ క్రిస్టల్ పిరమిడ్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. ధ్యానులందరూ కూడా చాలా పవిత్రమైన ప్లేస్ ఇది. అలాగే మరి ఈరోజు సుధాకర్ గారు వారి యొక్క కృషి, వారు అంతర్ధానం అయ్యారు. వారి బ్రదర్ ప్రభాకర్ గారు కూడా మంచి ఏర్పాట్లు చేసి ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా A to Z చాలా మంచి వసతులు కల్పించి చాలా చాలా గౌరవంగా చూసి ఎంతో వారు ఈ మాస్టర్స్కి చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి మా మాస్టర్తో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరింత మంది కూడా ఈ ధ్యానంలోకి వచ్చి మనం మ్యాక్సిమం మన రోగాల నుంచి విముక్తి పొంది పూర్తి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలని భగవంతుడు ఇచ్చిన ఒక వరం. ఎందుకంటే రూపాయి ఖర్చు లేదు. మనం చేయాల్సిందల్లా ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట చేసి సత్సంగాలకు అటెండ్ అయ్యి సీనియర్ మాస్టర్లు చెప్పే ఉపన్యాసం విని దాంట్లో మంచిని గ్రహించి మన ద్వారా ఇంకో 10 మంది ఈ మంచి మార్గంలోకి రావాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం వంటి ప్రభాకర్ గారికి జాతవనం పిరమిడ్ సంస్థ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్, కర్నూలు జిల్లా ఆదోని. గత 3 రోజుల నుంచి ఇక్కడ వచ్చినాను. ఇక్కడ చాలా అనుభవాలు జరిగినాయి. ఇక్కడ మాస్టర్లంతా సమాధిలోకి వచ్చింటే సుధాకర్ సార్ కనిపిస్తున్నారు, సదానంద యోగి కనిపిస్తున్నారు, పత్తిజీ కనిపిస్తున్నారు, మమతార్ బాబాజీ కనిపిస్తున్నారు. ఇక్కడ ప్లేస్ జీవితంలో మొదటి లాంటిది. అంత మంచి ప్లేస్ మిస్ చేసుకోకండి ఎవరు. గత 37 రోజుల నుంచి ఆచార్య శ్రీనివాసారెంట 101 ర్యాలీలు చేసినాము. చాలా అద్భుతంగా జరిగింది. చాలా ఎండలో లేదు, వానలో లేదు, అంత అద్భుతంగా జరిగింది. 2018లో నేను దీంట్లోకి వచ్చిన. నా పేరు వై రామకృష్ణారెడ్డి. నేను 2019 నుండి దీంట్లో వచ్చిన. కొన్నాళ్ళు ఇదే అయిపోయినా మళ్ళా ఇప్పుడు సంవత్సరం పైన అవుతుంది ఇప్పుడు వచ్చినాను. ఇదే ఇది నాకు అంత బాగా అనిపించింది. ఈ శాతవానంకి ఎప్పుడెప్పుడు మా వాళ్ళు ఎన్నో మాటలు బంగపోయింది. పో బాగా జరుగుతుందని అయినా నేను పోలే. మా వాళ్ళని ఎదిరించిన మా వాళ్ళు 10 ఏళ్ళ నుండి చేస్తున్నారు, నా కొడుకు నా భార్య. అయినా నేను మారుకోకుండా నా పని నేను చేసుకుంటాను. రైల్వేలో రిటైర్డ్ అయ్యి 5 ఏళ్ళు వెళ్ళి 6 పడింది. ఇప్పుడు మారి ఇక్కడ శాతవనం ఫస్ట్ రావడం బ్రహ్మాండంగా ఉంది. అంత శాతవనం అంత బాగుంది. భోజనాలు బాగున్నాయి, ఈ జ్ఞానం ఇది బాగుంది, పిరమిడ్లు అన్నీ బాగున్నాయి, క్రిస్టల్ పిరమిడ్లు అన్నీ బాగున్నాయి. అంతా బాగా ఇక్కడ వచ్చినామంటే ఇంకా మనం పోయేదానికి కూడా పోబుద్ధి కాదు. అంతా సూపర్. ఇది కొట్టాల ర్యాలీ చేసినాము, ఇది మన కలికిరి చేసినాము, మనం మొన్న కట్కింద పల్లికి వచ్చినాము. ఇంకా మళ్ళీ ఈరోజు ఇక్కడంతా పోతూ ఉన్నాం కదా అంతా బాగుంది బాబు. అంతా బాగా వెరీ ఇదిగా ఉంది. భోజనాలు అవి ఇవి అన్నీ బాగా జ్ఞానం బ్రహ్మాండం కుదురుతుంది. రోజుకు 3 గంటలు చేసుకుంటాను. నిన్న 3:30 అంటే రాత్రి 8:30 వరకు. ఇప్పుడు తెల్లారుదన 4 నుండి 8:30 వరకు బాగా కుదురుతుంది. నేను అంతా బాగుంది, సూపర్గా. నా ఆరోగ్యం కూడా బాగా ఇది పడింది. ఇది తప్పితే మనకి ఇంకేలాంటి లేదు. ఎక్కడైనా ఏది జరిగినా కూడా మనకి ఇదే బాగుంది, అంతా బాగుంది. నా పేరు మన్మథ కుమార్ సార్. మాది కర్నూలు జిల్లా బోయినపల్లి. నేను ఇక్కడికి వచ్చి ఒక 20 రోజులు సేవకు వచ్చా. ఇక్కడికి సేవ బాగుంది. ఇక్కడ పిరమిడ్లు చాలా అద్భుతంగా ఉంది. ఫుల్ ఎనర్జీ, ఎక్కడ కూర్చోయినా ఎనర్జీ చాలా అద్భుతం. ఎక్కడ లేదు ఇక్కడంతా ఎనర్జీ. ఇక్కడ ధ్యానస్థాలు, సమాధి, ఇక్కడ ఫుడ్ చాలా సూపర్. నేను ధ్యానంలోకి వచ్చి 6 మంత్స్ అయింది. నేను ఊకే చూడడానికి వచ్చా. ఫస్ట్ నాకు ధ్యానం అంటే ఏం తెలియదు అనమాట. నేను ఇక్కడికి కడతలకి వెళ్ళా అనమాట. కడతల్లో ఒక 2 ప్రోగ్రామ్స్ చున్నీకి వెళ్ళా. అక్కడ కనెక్ట్ అయిపోయినా. నేను ఒకరోజు కూర్చోలేకపోయినా. ఫస్ట్ సిట్టింగ్ 3 hours కూర్చోయినా. కోటాల జాతవనంలో ముఖ్యంగా వాడే డైనింగ్ హాల్లో ఉన్నాము. ఈ డైనింగ్ హాల్లో దాదాపు ఒక ట్రిప్కి 300 మంది కూర్చొని భోజనం చేయొచ్చు. చాలా అద్భుతమైన ప్రాంగణం ఇది. దీనిలోనే 36 by 36 పిరమిడ్ కూడా నిర్మించారు.
చాలా పైన కూడా సెక్షన్ ఉంది, భోజనం సెక్షన్ కూడా ఉంది పైన. ఈ డైనింగ్ హాల్కి కాశీదూత శ్రీ కాశీనారాయణ గురు మహారాజ్ గారి ఆశీస్సులతో మెయింటైన్ చేస్తున్నారు దీన్ని. సార్ పేరు బాలాజీ. దాదాపు నేను చూస్తున్నప్పటి నుంచి ఒక 15 ఏళ్ల నుంచి మన కోటాల ధ్యాన కేంద్రంలో చాలా అద్భుతంగా సేవలు అందిస్తున్నారు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చాలా బాగా చేస్తున్నారు. ఆయన భార్య దీపా గారు లోపలే ఉన్నారు. తర్వాత వీళ్ళందరూ కూడా ముఖ్యంగా మన చిత్తూరు, అన్నమయ్య తదితర జిల్లాల నుంచి వచ్చి విశేషమైన సేవలు అందిస్తున్నారు. వీళ్ళు ఎటువంటి ఏమీ తీసుకోకుండా కూడా చాలా చక్కగా సేవలు అందిస్తారు. వీళ్ళు గోదావరి జిల్లాల నుంచి వచ్చారు సారు సత్యనారాయణ గారు. మరియు ఆయన శ్రీమతి మేడం పేరేంటమ్మా చెప్పండి. మేడం లలిత గారు చెప్పినట్టు సత్యనారాయణ గారు కూడా చాలా బాగా చేస్తారు. ఆయనకి సహాయకుడుగా మన సహాయకుడుగా ఏడుకొండలు కూడా చాలా ಅದ್ಭುತమైన ಸೇವೆ ಅಂದಿస్తున్నారు. ಶಿವಾನಂದ ಹುಬ್ಳಿ ಅಂತ ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿರೋದು ನಾನು ಇಲ್ಲಿ ನಮ್ಮ ಪಿರಮಿಡ್ನಲ್ಲಿ ಧ್ಯಾನ ಮಾಡುವಾಗ ಲಲಿತಾ ಮೇಡಮ್ ಅಂತ ಇದ್ದರು. ಅವರು ಇಲ್ಲಿ ನನಗೆ ಅಡ್ರೆಸ್ ಕೊಟ್ಟರು, ಇಲ್ಲಿ ಬಂದು ಧ್ಯಾನ ಮಾಡೋ ಅಂತಂದು. ಒಂದ್ಸರಿ ನಾನು ಬಂದುಬಿಟ್ಟು ಮೌನ ಧ್ಯಾನ ಮಾಡಿದೆ ಫಸ್ಟ್ ತಿಂಗಳಲ್ಲಿ. ತುಂಬ ಎನರ್ಜಿ ಇತ್ತು. ನಾನು ಮನೆಯಲ್ಲಿ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇರಲಿಲ್ಲ, ಒಂದು ತಾಸು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇರಲಿಲ್ಲ. ಇಲ್ಲಿ 3 ತಾಸು ಕೊಟ್ಬಿಟ್ಟು ನಾನು ಧ್ಯಾನ ಮಾಡಿದೆ. ನನ್ನಲ್ಲಿ ಏನೋ ಒಂದು ಸ್ವಲ್ಪ ಬದಲಾವಣೆ ಖುಷಿ ಆಯಿತು. ಆಮೇಲೆ 7 ದಿನ ಮೌನ ಧ್ಯಾನ ಮಾಡಿದ ಮೇಲೆ ಮನೆಗೆ ಹೋದ್ಮೇಲೆ ತುಂಬ ಎನರ್ಜಿಲೂ ಹೈ ಆಯಿತು ನಂದು. ನಾನು ಒಳಗಡೆ ಖುಷಿ ಬರಲಿಕ್ಕೆ ಶುರು ಆಯಿತು. ಒಂದು ಚಾಲೆಂಜ್ ಇತ್ತು ಲೈಫ್ನಲ್ಲಿ, ತುಂಬ ಈಸಿಯಾಗಿ ನಾನು ಪಾರ್ ಮಾಡಿದೆ ಅದನ್ನು. ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ಜೀತಾವನ ಪಿರಮಿಡ್ನಲ್ಲಿ ಟೋಟಲ್ ಒಂದು 84 ಪಿರಮಿಡ್ ಇದಾವೆ. ಎಲ್ಲ ಪಿರಮಿಡ್ನಲ್ಲಿ ಡಿಫ್ರೆಂಟ್ ಎನರ್ಜಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಆಮೇಲೆ ಗೋಶಾಲೆಯಲ್ಲಿ ಒಂಥರ ಗ್ರೂಪ್ ಮೆಡಿಟೇಷನ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಅದ್ಭುತವಾಗಾಯಿತು. ಆಮೇಲೆ ಮೇಲೆ ಅಲ್ಲಿ ಮೇಲೆ ಶಿವ ಸ್ಟ್ಯಾಚ್ಯೂಸ್ ಇದೆ, ಅಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಧ್ಯಾನ ಮಾಡಿದ್ವಿ. ಅಲ್ಲಿ ತುಂಬ ಎನರ್ಜಿ ಹೈ ಲೆವೆಲ್ ಇದೆ. ಅಲ್ಲಿ ಅದ್ಭುತವಾದ ಎಲ್ಲರೂ ತುಂಬ ಖುಷಿ ಆಯಿತು. ಅಲ್ಲಿ ಹೋಗೆಲ್ಲ ಗಿಡಕ್ಕೆಲ್ಲ ನೀರೆಲ್ಲ ಹಾಕ್ಬಿಟ್ಟು ಬಂದ್ವಿ. ಅನ್ನ ಪ್ರಸಾದ ತುಂಬ ಅಮೃತ ಇದ್ದಂಗೆ ಇದೆ. ತುಂಬ ಅದ್ಭುತವಾಗಿದೆ. ಇಲ್ಲೆಲ್ಲ ಪ್ರಕೃತಿ ಒಂಥರ ಗಿಡ ಮರಗಳ ಮಧ್ಯೆ ನಾವು ಕೂತ್ಬಿಟ್ಟು ಧ್ಯಾನ ಮಾಡೋದ್ರಿಂದ ನಮ್ಗೆ ಏನೋ ಒಂಥರ ತುಂಬ ಅದ್ಭುತವಾದ ಧ್ಯಾನ ಸಿಕ್ಕಿದೆ. నేను 2019 లాస్ట్లో వచ్చాను ధ్యానంలోకి. అక్కడ గుంటూరులో ఉన్నప్పుడు ఎలగపూడి లక్ష్మణరావు గారి అపార్ట్మెంట్ పైన పిరమిడ్లో ధ్యానం చేసినాం లాస్ట్లో. ఇంకా ఆ మూమెంట్లో మళ్ళా మా అబ్బాయికి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరు పోయినాం, నూజివీడు వెళ్ళాం. నూజివీడు వెళ్తే ఆ మూమెంట్లో 3 నెలలు అయిన తర్వాత కరోనా వచ్చింది. ఇంకా కరోనా వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండి జూమ్లో ధ్యానం చేసుకున్నా. తర్వాత ఈ ధ్యానం అనేది బాగా అద్భుతంగా అనిపిస్తుంది. అందుకని అక్కడి నుంచి ధ్యానంలో కూర్చొని మనసు ప్రశాంతత లేదు. అందుకని ధ్యానంలో కూర్చొని ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా, ఏ ఊర్లో ప్రోగ్రాం ఉన్నా వెళ్తున్నాను సార్. జాతవనం వచ్చేసి ఇప్పటికి ఇది 3వసారి రావటం. కానీ ఎప్పుడొచ్చినా ఫుల్ ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. అన్ని వసతికి కానీ, మీల్స్కి కానీ, టిఫిన్కి కానీ, ధ్యానానికి కానీ అస్సలు ఏ కొరత లేదు. ఎవరికి ఇబ్బంది లేదు. అద్భుతంగా రావచ్చు. 50 మంది వచ్చినా ఇక్కడ ఏర్పాట్లు చేసే శక్తి ఆ పత్రిజీ ద్వారా ఏర్పడుతుంది. యాత్ర ఇది మహాకరుణ యాత్ర, జీవులపై చైతన్యం కలిగించే యాత్ర. మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర, జీవులపై చైతన్యం కలిగించే యాత్ర.
మానవత్వ యాత్ర ఇది మార్పు కోరు యాత్ర, మానవత్వ యాత్ర ఇది మార్పు కోరు యాత్ర. సమూలముగా హింసను ఇక రూపు మాపు యాత్ర, సమూలముగా హింసను ఇక రూపు మాపు యాత్ర. మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర, జీవులపై చైతన్యం కలిగించే యాత్ర. రూపాల్ వేరైన గాని జీవమన్నదొకటేగా, జీవులు ఏవైనా గాని జనన మరణమొకటేగా, శరీరాలు వేరైనా ఆత్మ అన్నదొకటేగా, శరీరాలు వేరైనా ఆత్మ అన్నదొకటేగా, ఆత్మలలో ఉండే పరమాత్మ తత్వమొకటేగా, పరమాత్మ తత్వమొకటేగా. మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర, జీవులపై చైతన్యం కలిగించే యాత్ర. విజ్ఞానం ఆకాశపు టంచులనే తాకుతున్నా, అంధకార పాతాళాన్నెందుకు దిగజారుడన్నా, ఆధునికత అంటే మూగ జీవుల బలి చేయడమా, ఆధునికత అంటే మూగ జీవుల బలి చేయడమా, ఆటవికపు అలవాట్లను కొనసాగిస్తుండడమా, కొనసాగిస్తుండడమా. మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర, జీవులపై చైతన్యం కలిగించే యాత్ర. ఇతర జీవులది ప్రాణం కాదనుకుంటున్నారా, ఎన్నో రీతుల చిత్రహింసలు పెడుతున్నారు, శాకాహారమే శుద్ధారమని తెలియండి, శాకాహారమే శుద్ధారమని తెలియండి, అహింస మార్గములోనే అందరూ జీవించండి, అందరూ జీవించండి. మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర, జీవులపై చైతన్యం కలిగించే యాత్ర. పత్రిగారు చెబుతున్న పవిత్ర సందేశాలు, జీవన్ముక్తుల చేసే దివ్యమైన సూత్రాలు, అహింస జగతిని కోరి కదులుతున్న చరణాలు, అహింస జగతిని కోరి కదులుతున్న చరణాలు, హంసను జగమంత విస్తరింపజేయు కిరణాలు, విస్తరింపజేయు కిరణాలు.